ఒకప్పుడు మహాపెడద్రం 4-5 డోసులు ఇచ్చి ఆ పెడద్రం కాస్త విరిగి ఏముందిలే నాయన దేవుడికి స్తోత్రం, అంతకుముందు ఏ అనేది పోయింది. ఆ నడమంత్రం, ఆ మిడిమేళం, ఆ పెడద్రం అంతా పోయి ఎక్కడిదక్కడ వైనవయ్యి దీనత్వం వచ్చింది. ఆ దీనత్వం ఎట్టొచ్చింది? సరైన డోసులు 4-5 తగిలితే కానీ రాలా. ఏం తగిలినాయో మీకే అర్థమైద్ది. ఎంతమందికి అర్థమైంది మరి? చేతులు ఎత్తే సంతోషపడతాను నేను కూడా. స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకించుకున్నాడు కాబట్టే ప్రత్యేకమైన కౌంటర్లో, ప్రత్యేకమైనటువంటి చెక్కడ పనులు. లేకపోతే లోకంలో నువ్వు అందరిలాగానే ఉంటే నీకెందుకు? అందరు ఎలాగో నువ్వు అలాగా కాదు. నేను ప్రత్యేకించుకున్నాడు కనుక, నిన్ను తన పోలికగా రూపుదిద్దగోరాడు కనుక నీ మీద స్పెషల్ వర్క్ చేస్తున్నాడు ఆయన. ఇది సత్యం, లేఖన సత్యం. కాబట్టి మొట్టమొదట ప్రత్యేకింపబడితేనే రక్షణ. అలాగే ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా. ఎందుకంటే మరి మనం యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నాం. ఏడ దరిద్రం ఆడే పెట్టుకొని ఎత్తాడనుకో పైకి, పరలోకాన్ని కంపు చేసి ఆడ పెడతాం. మన దగ్గర ఉన్న ఆడ పైచాలు ఆడనే పెట్టి ఎత్తాడనుకో పైకి, భూలోకాన్నే కాదు పొల్యూట్ చేసేది, ఆడ కూడా గలీజ్ అయిపోయింది అనమాట. అందుకే అన్నీ ఇక్కడే వైనం చేసి మామూలుగా మాట వినకపోతే ఎక్కడ మంచంలోనైనా సరే కంప్లీట్ మారు మనసు వచ్చేటట్టు చేసి తీసుకుంటాడు. నేను చాలామందిని చూశాను. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని నేను ముందుగానే జాగ్రత్త పడుతుంటాను. ఎరా అన్నాడు అనుకో, మంచం దాకా వద్దాయి, నీకు దండం పెడతాను, నీకు స్తోత్రం ఆయన, నాకు వద్దయో అంత దాకొద్దు నాకు. ఎక్కడ తేడా పడ్డాను చెప్పు, దిద్దుకుంటా. నన్ను మళ్ళీ తన్ని నువ్వు ఏదో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం నీకు వందనాలు. మీరు కూడా అట్ట ముందుగానే జాగ్రత్త పడితే కోటింగ్ ఉండదు, లేకపోతే కోటింగ్ తప్పదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకం, స్పెషల్ వద్దా? నాకేం ప్రత్యేకతలు వద్దులే అంటే వదిలేస్తాడు. మరి చెప్పు, ప్రత్యేకమా కాదా? అయితే చెయ్యొద్దు, నేను ప్రత్యేకమైన అయ్యో అని చేయొద్దు. అట్లయితే ప్రత్యేకత కోటింగ్ ఉంటుంది. బజార్లో గాలికి తిరిగే పిల్లల్లో నేను ఒకటి అన్నావు అనుకో, మాస్టర్ నేను కొట్టడం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందు బజార్ సరుకు కదా అయిపోయింది, పట్టించుకోడు. నువ్వు బడిలో చేరావుగా, నువ్వు స్పెషల్గా రిజిస్టర్లో పేరు ఎక్కిందిగా, జీవగ్రంథంలో పేరు నమోదైందిగా, ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతానంటే ఊరుకోడు, పగిలిపోద్ది. ఏం పగిలిద్దో ఎక్కడ కొడతాడో మీకు తెలుసు. పంతులు మనల్ని చిన్నప్పుడు ఆడగొట్టేవాడు, చేతులు. తర్వాత బాగా కోపం వచ్చి బాగా దందాలనుకున్నాడు అనుకో, ఒక్క పార్ట్ ఉంది, ఎంత బాధిన అర్థం కాని పార్టు, పగిలిపోద్ది. ఎందుకు? ప్రత్యేకించుకున్నాడు. అర్థమవుతుందా? మీకు కావాలా వద్దా? అది నేను కోరుకున్నాను, మీరు కూడా కోరుకున్నారు. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి.
ప్రత్యేకింపబడితేనే ప్రత్యేకమైన ట్రైనింగ్ కావాలా వద్దా? ప్రత్యేకింపబడితేనే రక్షణ, ప్రత్యేకింపబడితేనే స్పెషల్ ట్రీట్మెంట్ కావాలా వద్దా? ట్రీట్మెంట్ వద్దంటే పో, ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు. ట్రీట్మెంట్ పొందితే ఆయనతో కూడా ఏలతావు. ఒట్టి మాట కాదు, చూస్తావుగా రేపు భవిష్యత్తులో ఇంకెంతకాలం లేదు, దగ్గరికి వచ్చింది టైం కూడా. నేను చెప్పింది నిజమో కాదో అప్పుడు అర్థమైద్ది నీకు. 2, ప్రత్యేకింపబడితేనే అభిషేకము. ఏమని చెప్పాడు తెలుసా అపోస్తలులకి? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. పోయి బజార్లో మీరు తిరగండి అని చెప్పలా. ఎక్కడ తిరగకండి, వెళ్ళి ప్రత్యేకంగా కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రత్యేకమైన అభిషేకాన్ని నీవు పొందగోరితే దానికి ప్రత్యేకంగా నీవు దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలి. దానికోసం నువ్వు కొంత ప్రత్యేకంగా టైం కేటాయించాలి. కానీ కొంతమంది ప్రత్యేకంగా దాని మీద మనసు పెట్టరు, దానికి టైం కేటాయించరు. ఏదో రోజు పొద్దున్నే లేచి ప్రభువా నన్ను అభిషేకించు నాయన, నన్ను దీవించు ప్రభువా, 4 మొక్కలు ప్రార్థన చేసుకొని దైనందిన జీవితంలోకి వెళ్తూ ఉంటారు. పడతా లెగుస్తూ ఉంటారు. కాదండి, ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుని చేతిలో భగ్గున మండాలి అంటే, ప్రజ్వలించాలి అంటే ప్రత్యేకమైన అభిషేకం తప్పకుండా పొందాలి. ఆ ప్రత్యేకమైన అభిషేకం నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రత్యేకముగా దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా సోదరా, దైవజనురాల, విశ్వాసులు, పరిచారకులు ఎవరైనా ఖచ్చితంగా అందుబాటులోకి వెళ్ళాలి. దానికోసం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా నన్ను అభిషేకించు, నాకు ఆత్మ బలమివ్వు, నాకు ఆత్మ జీవమివ్వు, ఆత్మశక్తినివ్వు, నాలో ప్రాచీన పురుషుని జయించాలి, నవీన స్వభావం ధరించాలి, నేను నీ కొరకు ఫలించాలి, నన్ను బలపరచుమయ్యాని దానికి ప్రత్యేకంగా టైం కేటాయించి దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి. యేసయ్య కంటే గొప్పవాళ్ళమా మనం? ఒక్కసారి చెప్పండి. మరి యేసయ్య సైతం ఆత్మబలం కోసం మనుషుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆత్మబలం కోసం ఆయన సహా ప్రత్యేకంగా టైం కేటాయించి ఆయన ఆత్మబలంతో గలిలయకు వచ్చాడని మధ్యాహ్నం చదివారుగా. మరి అది జరగాలంటే ప్రత్యేకంగా సిద్ధపడాలి. ఈరోజు మీరు అందరూ వచ్చారు ఈ కూడానికి, ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మరి దేవునితో గడుపుతున్నారో లేదో నాకైతే తెలియదు. టైం పోగొట్టుకుంటున్నారో లేకపోతే మోకాళ్ళు వేసి దేవుని గోజాడుకుంటున్నారో నాకు తెలియదు. మరి నైటు పగలు మీరు ఏం చేస్తున్నారో, కాసేపు ప్రసంగం విని అలాగా తిరిగి వస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈ టైం పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది. పోగొట్టుకోవద్దు, కేటాయించండి, టైం కేటాయించండి. ఈరోజు ఈ 4 రోజులే కాదు, 4 రోజులు 1 రోజు అయిపోయింది, 3 రోజులే. ఈ 3 రోజులే కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాట గుర్తుపెట్టుకో. వాళ్ళు పెంతెకోస్తు పండుగ నాడు అంటే అప్పటికి 10 రోజులు వారు ప్రార్థనలో కనిపెట్టి ఆత్మ బలం పొందుకున్నారు. ఆ పొందిన బలంతో కొంతకాలం వాడబడ్డారు. తర్వాత మళ్ళా వచ్చి ప్రత్యేకంగా కూర్చొని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని మళ్ళా పరిశుద్ధాత్మతో నిండిన వారై మళ్ళా ధైర్యంగా బోధించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ప్రాముఖ్యమైన అంశమని సంఘములో చాలామంది గుర్తించట్లా, సేవకులే గుర్తించట్లా. విశ్వాసుల సంగతి పక్కన పెడదాం, దైవ జనాంగమే దీన్ని పట్టించుకోవట్లా. అరే నేను స్టార్టింగ్లో దేవుని ఆత్మను పొందుకున్నాను, శక్తిని పొందుకున్నాను, కొంతకాలం వాడబడ్డాను, కొద్దిగా నాలో భక్తి నిస్తేజం అవుతుంది, కొంచెం ఆ ఫోర్సు కనపడట్లేదు, కొన్ని విషయాల్లో కొంచెం వెలితి కనపడుతుంది, అయ్యో నేను మళ్ళీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళా శక్తి పొందుకోవాలన్న విషయాన్ని దైవ జనమే విస్మరించారు. విశ్వాసులకి ఏమో గ్రహింపు ఉంటుంది? దైవ జనమైన విశ్వాసులు అందరూ గుర్తించాలి. అందుకే దేవుడు మళ్ళా పిలిచేది. లోపల దేవుడు శక్తి నింపితే నువ్వు వెళ్ళి లోకంలో తిరిగినా, మనుషులతో మాట్లాడినా, వ్యక్తులతో వ్యవహరించినా వాళ్ళు మార్పు చెంది దేవుని ప్రభావం అనేది వాళ్ళని ఆవరించడం జరిగింది. నీ దగ్గర ఏమి లేకుండా నేను పోటు పొడుస్తానని పోయి ఏం సాధిస్తా?
సేవకుడా, సేవకురాలా, ఏం సాధిస్తా? బిడ్డలారా, నీ కుటుంబాన్ని ఏం కదిలించగలుగుతావు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే అదే. శక్తి ఎట్లా దొరుకుతుంది? యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. ఒక్క మాటలో తేల్చేసి, వాన లేకపోతే పైరు ఎలా వాడిపోయి మాడిపోయిద్దో, అభిషేకాన్ని కోల్పోతే నీ బతుకు, నీ ఆత్మీయ జీవితం అలానే వాడిపోయి మాడిపోయిద్ది నాయన. అందుకే వర్షం ఒక్కసారి కురిస్తే చాలండి. సింపుల్ లాజిక్. పైరు వేసిన తర్వాత దేవుడా ఒక్కసారి వాన కురిపించిన ఆయన, ఇక సంవత్సరం అంతా కురవపోయినా పర్లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒక్కసారి కురిసిన వానతో ఏ పంట అయినా పండిందా? ఏం జరగాలి? ఒకసారి కురిస్తే కొద్ది రోజులకి మళ్ళీ కురవాలి, కొద్ది రోజులకి మళ్ళీ కురవాలి. అట్లా నీ పంట మొత్తం నువ్వు చేతికి వచ్చిందాక తరచు కురుస్తానే ఉండాలి. తొలకరి వాన, కడవరి వాన, మధ్యలో జల్లులు పడతానే ఉండాలి. అప్పుడు పైరో కొలికొచ్చింది. మరి మన పరిస్థితి కూడా అంతే కదండి. పరిశుద్ధాత్మ జల్లుల కింద మనం తరచుగా తడవకపోతే ఎప్పటికి మనలో పరిపూర్ణత వచ్చింది? ఎప్పటికి మనం ఆయన స్వారూప్యంలోకి రూపాంతరం చెందగలుగుతాం? ఇది ఎంత ప్రాముఖ్యమైంది విశ్వాసులారా. ఈరోజు నేర్చుకోండి, ఇక సాధన చేయండి. ఒకనాటి వర్షంతో ఒక పంట ఇంటికి రానట్లే తొలుత నీవు పొందిన అభిషేక ప్రభావం చేత నీ జీవితకాలం అంతా నడవజాలవు. తరచుగా నీకు మళ్ళా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉన్నది. దీన్ని మర్చిపోవద్దు. ఇది లేఖనం చెప్తున్న సత్యం. కొంతమంది అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోరు. వాళ్ళ సంగతి నాకు అనవసరం. పరిశుద్ధాత్మను అంగీకరించి వాక్య సత్యాన్ని ఎరిగిన వారితో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇప్పుడు చెప్పిన దానిలో? ఒకసారి అభిషేకం పొందితే చాలా, మళ్ళా ఆత్మచేత సంధించబడాలా? చెప్పండి. దానికోసం మనం ప్రత్యేకంగా పని కట్టుకోవాలా, లేకపోతే ఆశువుగా ఆటోమేటిక్గా అదే వస్తుంటుందా? ఆటోమేటిక్గా అదే వచ్చే పని అయితే తండ్రి తనను అడిగినోడిగా అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించనన్న మాట ఎందుకు వాడాలి? ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అడిగి పొందుకోవాలి. దానికోసం మనం కొంచెం టైం కేటాయించాలి. వాక్య ధ్యానం చేయాలి. ఓపిక బాగుండి ఆరోగ్యం బాగుంటే ఉపవసించాలి. ఒకవేళ ఉపవసించే పరిస్థితి లేకపోతే కనీసం దేవునికి టైం ఇవ్వాలి. ఈరోజు అంతగా ప్రత్యేకంగా లోపాన్ని గుర్తించి, ఆ బలహీనతను గుర్తించి, అయ్యో కొంచెం ఏదో మనలో తేడా వచ్చినట్టుంది అని ఎరిగి తిరిగి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని కాస్త నిదానం కలిగి శక్తితో నింపబడే అనుభవాలు బహు కొద్ది మందికి ఉన్నాయి. చాలామంది సెల్ ఫోన్లో పడ్డారు. ఇప్పుడు అభిషేకం అంతా సెల్ ఫోన్లోనే. మామూలు అభిషేకం కాదు, దెమ్మ తిరిగిపోతుంది అభిషేకం. అసలు అయ్యో నేను అయిపోయాను రా బాబు అన్న స్పర్శ కూడా ఉండట్లా ఒక్కొక్కళ్ళకి. ఎక్కడో మొదలుపెట్టి అయిపోయాను, నా బతుకి అయిపోయింది, తెల్లారిపోతుంది అన్నది కూడా అర్థం కావట్లా. ఆఖరికి 3 రోజులు ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని పోయి కూడా దీన్ని తీసుకొని పోతున్నాడు పూచోడిని, పాపాయిని, మధ్యలో టైంపాస్ కోసం. అదెందుకు బ్రదర్? తెలియొద్దు మరి పబ్లిక్లో ఏం జరుగుతుందో, మరి మరి రాజకీయ నాయకుడాయే, మొత్తం లోకం అంతా ఏలేవాడాయే, తెలియాలాయే మరి పాప బిడ్డకి. అది గతంలో భక్తులకు జరిగింది అట్లా. గతకాలపు భక్తుల్లో ఆ ఆకలి, ఆ ఆర్ద్రత, ఆ ఆత్మ కొరకైనటువంటి పరితాపం ఉంది. ఈరోజు లేదు. నాయక గణంలోనే అది లేనప్పుడు విశ్వాస గణానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లోపాన్ని నాయక గణమే గుర్తించినప్పుడు, నీవే కాపరి గుర్తించినప్పుడు నీ మంద ఎలా గుర్తించింది? గుర్తించాలి. ఆ విషయంలో మనం చైతన్యవంతులం కావాలి. దానికోసం మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. ఎప్పుడైతే దేవా
ఇదిగో నీ ఆత్మశక్తి నాలో కొరవడింది, ప్రార్థన జీవితం సన్నగిల్లింది, వాక్యం పట్ల ఆసక్తి సన్నగిల్లింది, సువార్త ప్రకటన కొరకైన భారం చచ్చిపోయింది, అయ్యో పరిశుద్ధత కొరకైన రోషం నాలో చల్లారింది, నాలో ఆత్మీయ దాహం చల్లారింది. నాకు అర్థమైపోతుంది నేను అభిషేకాన్ని కోల్పోయాను, కొరవడిందని. దయచేసి ఇదిగో నాకు మరలా ఆ కృప నీవు, ఆ శక్తి నీవు. ఇదిగో దానికోసం టైం కేటాయిస్తున్నాను. నా పూర్వపు ఆత్మీయ వైభవాన్ని నాకు తిరిగి దయచేయమని కూర్చునేంత ఆత్మీయ మెళకువ మనకు ఉండాలి. అలాంటి మెళకువ మనకు లేకపోతే సాతాను కలిగించే మత్తులో గతకాలపు అభిషేకాన్ని గురించి ప్రగల్భాలు పలకటం తప్ప పసేం ఉండదు. చివరికి ఏ మెట్టుకు వస్తాం తెలుసా? ఇదంతా ముందే ఎరిగి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పేశాడు పౌలు. అంత్యకాలంలో ఎట్లుంటారు తెలుసా? మామూలుగా ఉండరో, బిల్డప్ భక్తులు, మహాభక్తుల్లాగా ఉంటారు, కానీ పస ఉండదు, విషయం ఉండదు, ఓవర్ యాక్షన్. మామూలు చూస్తే అబ్బో నాయన ఎంత భక్తుడు అన్నట్టు ఉంటారు, కానీ లోపల ఏముండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లు భక్తి పరులలో భక్తి యొక్క శక్తి ఉండదు. శక్తి సంఘములో లేనప్పుడు సమాజాన్ని ఎలా ప్రభావితం చేయగలిగిద్ది? మండుచున్న పొద గదా మోషేని ఆకర్షించింది, మండుచున్న సంఘము గదా లోకాన్ని ఆకర్షించగలిగింది. లోకం నాశనం అవుతుందానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు నిద్రపోవటమే. లోకం పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? శత్రువు పెట్టేగి విలయతాండం, కరాళ నృత్యం, వికటాటహాసం చేయడానికి కారణం ఏంటో తెలుసా? సంఘం తన బాధ్యతను విస్మరించి నిద్రపోవటమే. ఏం చేద్దాం? సంసోన్లు దెలీలా ఊళ్ళో తలకాయలు పెట్టి నిద్రపోతున్నారు. ఇశ్రాయేలుకు రక్షణ ఎక్కడా మరి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాదండి, శత్రువులను ఎదుర్కొని వాళ్ళతో పోరాడి జయించిన తర్వాత మళ్ళీ ఆత్మను పొందుకోవడానికి పోవాలి సంసోను. ఆత్మను పొందుకోవడానికి పోవట్లా. అబ్బో చాలా కష్టపడ్డాను, ఫిలిస్తీన్లు కొంతమందిని వేసేసాను, బాగా అలిసిపోయాను. దెలీలా ఏడున్నావు దెలీలా? అస్సలు తట్టుకోలేకపోతున్నాను దెలీలా, బాగా కష్టపడ్డాను దెలీలా, కాస్త నీ ఓడి చూపిస్తే బొబ్బుంటావు దెలీలా. నువ్వు కాస్త తలని అలా అలా అంటే కాస్త అలా అలా నిద్రపోతాను, తర్వాత నువ్వు గుండు చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. అంటే ఇది సీరియస్ మ్యాటర్. మీరు నవ్వుతున్నారు, నవ్వు వచ్చినట్టు ఉంటుందిలే కొంచెం. ఆలోచించండి. కొంచెం చేయటం, దెలీలాని దేవులాడుకోవటం, ఆదివారం వాక్యం చెప్పటం, సరే బాయ్ సెలిటీ వాక్యం చెప్పావు, కాస్త ఇందాక మండావు కదా నాన్న, కాస్త వెళ్ళి ప్రార్థన చేసుకుని. ఏం ప్రార్థన? నా చెబుతున్నా సెలిటీ. లోకం తెలుసుకోవాలరా, లోకం ఎట్లా తెలుసుకోకపోతే ఎట్లా? ప్రసంగంలో అవసరం కదా. మరి అంతసేటు ఆత్మతో మండాలి, ఆత్మ కోసం గోజాడాలన్నా కూడా జనానికి లేనురా. ఎట్లా సార్ అంటే స్పర్శ పోయింది, నీకే పోయింది, ఆత్మీయ కుష్టు దాపురించింది. అర్థం కావట్లా, రోగం అర్థం కావట్లా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న రాత్రి, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్న రాత్రి. దాని కొరకు నీవు గుర్తించి ప్రత్యేకంగా నువ్వు దానికోసం భారం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలుపుతున్న రాత్రి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఈ మెట్టుని కోల్పోతే లోకం నీలో దేవుని శక్తిని చూడలేదు, చూడకపోగా దాని శక్తి నీ మీద పనిచేసింది, నువ్వు భ్రష్టుపడతావు. గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు మండితే అగ్ని, ఆరితే బొగ్గు. క్వైట్ ఆపోజిట్. క్రైస్తవుడు మండితే అగ్ని, ఆరితే బొగ్గు. నువ్వు మండితే అది లోకాన్ని ఆకర్షించింది. అది నీ కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్సెట్రా, నీ గ్రామం కావచ్చు, నీ ఊరు కావచ్చు, పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు. నువ్వు మండితేనే ఆకర్షించగలుగుతావు. నువ్వు మండకపోతే అది నిన్ను ఆకర్షిస్తుంది. అంతే. ఎంతమందికి అర్థమైంది సోదరా? ఏమర్థమైంది?
పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క ఆవశ్యకత అర్థమైంది కదూ. ఎంతమంది ఈ మాటలు గైకొంటున్నారో, ఎంతమంది వదిలేసుకొని వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. కానీ జాగ్రత్త, అందరూ మెళకువ తెచ్చుకోవాలి. ఈరోజు లోకం ఏమైపోతుందో మనకు తెలుసు. తిడుతున్నాం లోకాన్ని, దరిద్ర లోకం, పాడు లోకం, అట్లాంటి లోకం, ఇట్లాంటి లోకం అని. అది అలా అయిపోవడానికి నీ బాధ్యత, నా బాధ్యత కూడా ఉంది. నీ మోకాళ్ళు సరిగా వంగలేదు దేవుని సన్నిధిలో, అందుకే ఆ ఊరు పాడైపోతుంది. నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు ఆత్మహత్యలతో బలైపోతున్న కారణం ఏంటో తెలుసా? నీ మోకాళ్ళు వంగలేదు. నీ కళ్ళ ముందు ఎంతోమంది త్రాగుబోతులు, బారు షాపులు కళ్ళలాడుతున్న దానికి కారణం ఏంటో తెలుసా? నీలో మంట తెచ్చింది, నీలో భారం తెచ్చింది. నీ కళ్ళ ముందు డ్రగ్స్కు యవనస్తులు బలైపోయి బానిసలైపోతుంటే వాడు తేడా వీడు తేడా అనుకుంటున్నావు. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? సంఘము తన మంటను కోల్పోయింది. అందుకే లోకం భ్రష్టుపడుతుంది. యవన జీవితాలు, చిన్న చిన్న జీవితాలు చితికిపోతున్నాయి. ఏ ఫిన్ని దినాల్లో జరిగినటువంటి ఉద్యమం మన దినాల్లో ఎందుకు చూడలేం? కానీ మనం ఫిన్నీలం కాదు కదా. ఫిన్నీలు ఎవరో తెలుసా? దేవుని పాదాల దగ్గర పడి గోజాడి 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 శక్తితో నింపబడి వచ్చి బగ్గున మండేవాళ్ళు ఫిన్నీలో. అరే, దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేసి శక్తిని పొందుకునే అనుభవాలే వదిలేసుకొని చేతుల పేరుకు మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ శక్తిహీనమైనటువంటి భక్తి చేసి, శక్తిహీన ఉపదేశాలు చేసి, పరిశుద్ధాత్మ శక్తి చేత తడపబడని ఉపదేశ నిస్తేజమైన నిస్సారమైనటువంటి ప్రసంగాల ద్వారా ఏం ప్రయోజనం? సంఘానికి ఏం ఉజ్జీవం? ఏం లాభం? అందుకే అందరూ గ్రహించాలి. నీ కళ్ళ ముందు యవన జీవితాలు బలైపోతుంటే నీ కళ్ళు కన్నీరు గార్చాలి. ఇర్మియా ఏడ్చాడు. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా దేశమును, నా భారతదేశమును స్తోత్రం. మతోన్మాద శక్తులు విచ్చలవిడి విశృంఖలత్వం చేస్తున్న ఇది నాన్న వందలాది దేవాలయాలను పగలగొడుతున్నాయి. దేవాలయాలను కూలగొట్టి సన్మానాలు చేసుకుంటున్నాయి. దైవ సేవకుల ప్రాణాలు తీస్తున్నాయి, విశ్వాసుల ప్రాణాలు తీస్తున్నాయి, రక్తపు టేర్లు పారిస్తున్నాయి. మణిపూర్ ఘటన మర్చిపోయారా? అది రెండు జాతుల మధ్య జరిగిన గొడవ కాదు. రెండు జాతుల మధ్య జరిగిన గొడవ కాదు. అది మత విద్వేషం చేసిన కరాళ నృత్యమే ఆ దారుణ మారణకాండ. దీని కారణం సంఘం తన మంటను కోల్పోవటమే. ఒకరినొకడు ద్వేషించుకుంటూ, ఒకరినొకడు దూషించుకుంటూ, ఒకటి మీద ఒకటి ప్రచారం చేసుకుంటూ. మరి ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని అగ్నిని పొందుకున్న వాళ్ళ అనుభవాలు వేరు కదా. ఆ అనుభవాలు లేనివాడు ఏం చేస్తాడు? పరిగెత్తేవాడిని కూడా నాశనం చేస్తుంటాడు. అది జరిగేది. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మయందు తీవ్రత గలవారని నేను నమ్ముతున్నాను. దేవుని విషయమే రోషం గలవారని నేను నమ్ముతున్నాను. నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదేమి సిటీ కాదు, ఇదేమి అద్భుతమైన పెద్ద మహాపట్టణం అంతకన్నా కాదు. ఒక చిన్న కుగ్రామం, చిలకలూరిపేట పక్కన ఒక రాజాపేట అనే చిన్న ఊరు ఇది. ఆ ఊరికి వెలపటున్న పొలాలు ఇవి. అయినా సరే ఇక్కడికి కూడా మీరు పరిగెత్తి ఇంత మందిగా వచ్చారంటే మిమ్మల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాను నేను? మిమ్మల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాను నేను? పొరపాటును కూడా అయినా ఎంతెంత దూరాల నుంచి వచ్చారు, ఎంత భారం, ఎంత ప్రయాస, నిద్రలు కాసి వచ్చారు. వెళ్ళిపోవచ్చు కోటం, ఒక కోటం రెండు కోటాలు చూసుకొని పోటల్లా పడిగాపులు కాస్తున్నారు. మీరు తక్కువ వాళ్ళని నేను ఎందుకు అనుకుంటాను? మీరు తక్కువ వాళ్ళు కాదు.
మీరు ఆత్మయందు తీవ్రత కలిగిన వారు, రోషం కలిగిన వారు. అందుకే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. నా పిల్లలారా, మీకు నా ఆత్మాభిషేకం అవసరమై ఉన్నది. నా ఆత్మ ద్వారా మీరు మన్నించబడితేనే మీ ఇల్లు, సమాజం, మీ గ్రామం, మీ పట్టణం, మీ రాష్ట్రం, మీ దేశం ఉజ్జీవింపబడుతుంది. నా పిల్లలారా, దానికి ఏ దైవజనుడో దైవ సేవకురాలో కాదు, మీరందరూ నడుం కట్టాలి, మీరందరూ వ్రతము పోనాలి, మీరందరూ దీక్షాబద్ధులు కావాలి. మీ బాధలు, మీ సమస్యలు, మీ ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు సమస్తం తెలుసు నాకు. తప్పకుండా వాటి నుంచి నేను విడిపిస్తాను. దాని గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరంలా, అసలు లెక్క చేయొద్దు. ఈరోజు నా పిల్లలు నస్తున్నారు అంటే తొట్టిల్లుచున్నాం, ఎక్కడో చోట అడుగులు జారుతున్నాయి అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. వినండి ఒక మాట. పుట్టిన బాబు పుట్టిన వెంటనే పరిగెత్తడం కానీ, హడావుడి చేయటం కానీ, మాట్లాడటం కానీ చేయడు. క్రమక్రమముగా ఎదుగుదలలోకి వస్తాడు. క్రమక్రమముగా ఎదుగుదలలోకి వచ్చి వాడికి 21 సంవత్సరం వచ్చేసరికి అప్పుడు వాడిక మేజర్గా పరిగణించబడతాడు. అంటే పరిపూర్ణ పెద్ద. అప్పటిదాకా వాడు మైనరే, అంటే బాలుడు లెక్కే. ఎప్పుడైతే 21 వచ్చిందో అప్పుడు అక్కడి నుంచి వాడు మేజర్. అంటే వాడు ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి వాడి శరీరం అంతా కూడా రూపాంతరం చెందింది. వాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. వాడి బ్రెయిన్ ఎదిగింది, వాడి కాళ్ళు చేతులు ఎదిగాయి, సర్వ అవయవాలు దేవుడు నిర్మించినటువంటి కొలతలోకి వచ్చేసాయి. ఇప్పుడు వాడు పెద్దోడు. ఈ పరిపూర్ణత్వం అనేది చిటికలో అయిపోయేది కాదు. కొంతమందికి ఈ సంగతి అర్థం కాలేదు, కొంతమందికి అర్థం కాల. అందుకే గందరగోళం అయిపోతూ ఉంటారు, తమను తాము నిందించుకుంటూ ఉంటారు. భయపడకండి. ఫస్ట్ గుర్తుపెట్టుకో, యేసే నీ నీతి. యేసు నీతి కూడా కాదు, యేసు నీతి యేసుకు వర్తిస్తుంది, నీ నీతి నీకు వర్తిస్తుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నీ నీతి ఒక క్రియ కాదు, నీ నీతి ఒక వ్యక్తి. ఆయన యేసు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నిన్ను కప్పుకున్నప్పుడు, ఆయన తన రెక్కల కింద కప్పినప్పుడు, తండ్రి అయిన దేవునికి నువ్వు కనపడవు, ఆయన కనపడతాడు. సాక్ష్యపు మందసం మీకు తెలుసు, అది నల్ల తుమ్మ చెక్కతో చేయబడిద్ది. తుమ్మ చెక్కతో చేయబడిద్ది. తుమ్మ చెక్క తెలుసు కదా మీకు, నల్ల తుమ్మ గట్టిగా ఉంటుంది. లోపలేమో నల్ల తుమ్మ చెక్క, పైనేమో బంగారపు పూత. పైన ఇప్పుడు మీరు దాన్ని చూస్తే ఏ వర్ణం కనపడిద్ది? నల్ల తుమ్మ చెక్క కనపడిద్దా, బంగారు పూత కనపడిద్దా? పెద్దగా చెప్పండి, అవునా? మనం చూసిన మందసం వెలపట లోపట అంతా కూడా బంగారపు తాపడం, అదే కనపడిద్ది. దేవుడు చూసినా అదే కనపడిద్ది. కానీ మందసానికి తెలుసు పైన మాత్రమే బంగారం ఉంది, లోపల నల్లతొమ్మ చెక్కేనని. అట్లాగే మనం అందరం నల్లతొమ్మ చెక్కలం, స్తోత్రం. కానీ మన లక్క ఏంటంటే, ఈ నల్లతొమ్మ చెక్క బతుకులేసుకొని ఆయన దగ్గరికి వచ్చాను చూడు, బంగారం కప్పేశాడు మనల్ని. స్తోత్రం. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మనల్ని ఇతరులు చూసినా, పరలోక తండ్రి చూసినా బంగారం కనపడుతుంటుంది. అంటే ఎవరు? ఆయన. కానీ మనకు తెలుసు మనం ఏమై ఉన్నాము. వెలిచూపులకి అందరూ కూడా, నేను తెల్లబట్టలు వేసుకున్నా, సేవకులు తెల్లబట్టలు వేసుకున్నారు, తెలుపు పరిశుద్ధత గుర్తు. అంతేకాదు రాజసానికి కూడా గుర్తు అనుకోండి. అబ్బా, రాజసం మరియు పరిశుద్ధత. కానీ రహస్య జీవితాలు ఎలా ఉన్నాయో నా బ్రతుకు నాకు తెలుసు, సేవకుల జీవితాలు సేవకులకు తెలుసు, ఇక్కడ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ జీవితాలు వాళ్ళకే తెలుసు. వాళ్ళు లోపట వెలుపట బంగారమో లేకపోతే లోపల నల్లతొమ్మ చెక్క పైకి ఏసయ్య అనే బంగారం కప్పుకున్నారు, ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను లోపల కూడా నల్లతొమ్మ చెక్కేం కాదండి, నేను లోపల కూడా బంగారమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా.
దమ్ము ఉందా ఎవరికైనా? ఉందా? నేనే చేయత్తలా. అదే మాకు కూడా డౌట్ వచ్చింది, ఎందుకు ఎత్తలేదా అని. నాకుండే లోపాలు నాకుండొచ్చు, కోపమో, తొందరపాటో, ఏదో పిల్లల్ని గద్దించడమో, ఎక్కడో చోట నేను అపరాధంగా ఫీల్ అయ్యే నాకున్నాయి. కొంతమంది అంటారు చేసిన పాపాల గురించే మాట్లాడతారు. ఒక విచిత్రమైన విషయం చెబుతాను వినండి. రేపు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మనం చేసిన పాపాల లిస్టు కన్నా చేయాల్సినవి చెయ్యము చూడు, ఆ పాపాల సంఖ్య ఎక్కువ కనపడింది అక్కడ. నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను పెట్టి రాసుకో. చేసిన పాపాలు తక్కువ, కానీ దేవుడు చెయ్యమన్నవి చెయ్యకుండా ఎగ్గొడతాం చూడు, ఆ పాపాలు ఉంటాయి కుప్పలు కుప్పలు. స్తోత్రం. బెదరు అర్థమైందా? ఏం పాపాలు? చేయాల్సినవి చెయ్యకుండా ఎగ్గొట్టాను చూడు, దానికి ఏం కలిగిద్ది అన్నాడు? చేయవలసింది ఏదో ఎరిగి ఉండియు, మేలైనది చెయ్యని ఎరిగి ఉండియు, అలాగూ చెయ్యని వానికి పుణ్యం కలుగును, పాపం కలుగును. అది వచ్చింది, పెద్ద లిస్ట్ వచ్చింది అక్కడ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చేసిన పాపాలు ఒకవేళ నీ దగ్గర లేకపోతే, చెయ్యకుండా ఎగ్గొట్టిన నీతి కార్యాలను చేయమని చెప్పినటువంటివి చేయకుండా ఎగ్గొట్టినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరులకు రక్షణ సువార్త ప్రకటించమన్నాడు, నువ్వు చేయలే ఆ పని, నీకు పాపమే. దీనులకు నీ పిడికిలి విప్పింత సాయం చేయమన్నాడు, నీ కళ్ళతో చూస్తా కూడా నువ్వు సాయం చేయలా. మళ్ళీ నువ్వు వ్యభిచారం చేయాలా, దొంగతనం చేయాలా, నరహత్య చేయాలా, ఇంకొకటి ఏదో చేయలా, కానీ దీనులకు నీ చేయి చాపి సహాయం చేయలే, పాపం లిస్టులో పడిద్ది అది. అసలు ఊహిస్తారా ఇది ఒక పాపం ఉందని? అన్యాయంగా నువ్వు ఎరిగి ఆ వ్యక్తి నిర్దోషి, కానీ నీ కళ్ళ ముందు ఆ వ్యక్తిని దోషి దోషి అని మాట్లాడుతుంటే ఎరిగి కూడా నోరు తెరవలా. ఏం చేయాలి? నిన్ను ఏం తీసుకొని కొట్టాలి? నీకు తెలుసు వాడు దోషో నిర్దోషో, నీ కళ్ళారా చూస్తున్నావు వాడి నిర్దోషత్వం వెరుగుదు, కానీ నోరు తెరిచి ఒక మాట కూడా నువ్వు సాక్ష్యం ఇలా, అరే అన్యాయంగా మాట్లాడుతున్నారు, అతడు నిర్దోషి, మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారని ఒక గళం ఇవ్వలాను. మరి అది పాపం కదా? ఇలాంటి లెక్కేయండి, ఇక ఎన్ని వస్తాయో. కాబట్టి చేసినవి చూసుకున్నా, చేయాల్సినవి ఎగ్గొట్టినవి చూసుకున్నా, మన బతుకు నల్లతుమ్మ చెక్కే. ఇదే లెక్క, ఇంకేమన్నా ఉందా? ఏం డౌట్ లేదుగా? చేతులు ఎత్తండి, మరి అనుమానం ఏం లేదన్న ఉంది, నల్లతుమ్మ బతికే. రైట్. కానీ ఇప్పుడు ఏం జరిగింది? యేసయ్య మనల్ని ఆవరించాడు. నల్లతుమ్మ చెక్కకు బంగారు తాపడం చేసి పెట్టిన చూస్తే ఇక బంగారు మందసం అన్నట్టుగా మనల్ని చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి నీ నీతి ఇక క్రీస్తే. చెప్పండి, అందరు చెప్పండి, నా నీతి క్రీస్తే. ఇప్పుడు రేపు దేవుని వద్దకు వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు ఆమోదించబడాలంటే నీకు తీర్పు లేదు. ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చావో, ఆయన నీ నీతిగా నువ్వు ఆయన ధరించుకున్నావో, అప్పుడే నువ్వు తీర్పులో నుండి తప్పించుకున్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి తీర్పులోకి ఎవరు వస్తారు? ఉచితంగా పిలిచాడు, రే రండ్రా, విశ్వసించండిరా, నేను మిమ్మల్ని కమ్ముకుంటాను, కప్పేసుకుంటాను, మీకు చాకిరి లేదురా అయ్యా, విశ్వసించండిరా, నన్ను వెంబడించండిరా, నా రెక్కల కిందికి రండి, నేను గప్పుతాను. అక్కడ మీరు ఆమోదం పొందుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఉచితం నాయన, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, కేవలం మారు మనసు పొంది ఆ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మ పొంది నా రెక్కల కిందకి వచ్చేయండి చాలు, ఇంతే. ఉచితంగా నీతిమంతులుగా తీర్చి నిత్య రాజ్యాన్ని మీకు ఇస్తాను రమ్మని దేవుడు పిలిస్తే తిరస్కరించినోడు, నాకు అక్కర్లేదులే పని చూసుకో అన్నోడికి రేపు కోటింగ్ తప్పిద్దా? మామూలుగా ఉండదు ఒక్కొక్కటికి. రేపు అక్కడ అడుగుతాడు లెక్క, ఎరా నీకేమన్నా చాకరీ చేయమని చెప్పానా? ఏం చెప్పలేదు. పైసా ఖర్చు ఏమన్నా చెప్పానా? చెప్పలేదు. మరి ఎందుకురా రాలేదు అంటే, నువ్వు క్యారెక్టర్ కరెక్ట్గా లేదు ప్రభా అని అనే దమ్ముందా? ఎక్కడ తేడా కనపడ్డారా నీకు చెప్పు? నేనేం పాపం చేశాను?
నా దగ్గర ఏ దోషం కనపడి నాకు దూరం అయ్యావు, ఏ దోషాన్ని బట్టి అసహించుకున్నావు, ఏ లోపాన్ని ఏ పాపాన్ని బట్టి నన్ను తృణీకరించావు చెప్పరా అంటే రేపు ఒక్కొక్కడికి సౌండ్ ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం. అయితే మీకు ఆ చింత లేదు. తీర్పులోనికి రాక మరణములో నుండి మీరందరూ జీవంలోనికి దాటించబడ్డారు. గట్టిగా సామాన్యం అనుకున్నాయింది నువ్వు పొందింది. ఏముందిలే అనుకుంటావు నువ్వు. రేపు మొత్తాన్ని నిలబెట్టినప్పుడు అప్పుడు అర్థమైతే నీకు, అమ్మో నేను కానీ ఆ రోజు ఆ పని చేయకపోతే ఇప్పుడు ఈ గుంపులోనే గుండె బాదుకుంటావు అక్కడ. అట్లాంటి పరిస్థితి ఉంటుంది తెలుసా. రైట్, ఇప్పుడు మిమ్మల్ని దాటించేశాడు. ఇంకా కొంతమంది లోబడదా ఎవరన్నా ఉంటే దయచేసి ఇకనన్నా ఆయన రెక్కల కిందికి వచ్చేయండి. ఉచితం. ఈ చివరి దినాల్లో బెస్ట్ ఆఫర్. మనకు ముందు దినాల్లో ఉన్న వాళ్ళకి ఆఫర్ ప్రకటించబడ్డట్టయితే మామూలుగా పండుగ చేసుకునేవాళ్ళు కాదు. కానీ దినముల అంతమందు ఆయన ఈ ఆఫర్ని మనందరికీ అనుగ్రహించాడు. పొందినోడు ధన్యుడు, పొందనోడిగా అన్యుడు, వానికి రేపు తీర్పు తప్పదు. అయితే మీరు వారిలో నుండి ప్రత్యేకింపబడాలి, వారి నుండి వేరవ్వాలి. మీరు వేరై రక్షణ పొందాలి. ప్రియులారా, నిత్యత్వానికి సరిపోయిన నీతి మనకు క్రీస్తే. అయితే అంతటితో ఆగల దేవుడు తాను మనకు నీతి ఆవరించడమే కాదు, మనల్ని కూడా తనంత వారుగా చేయడానికి దేవుడు సంకల్పించాడు. అదే ఎఫెసీ పత్రిక 4లో చెప్పిన సాక్ష్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ సంపూర్ణత సంఘము కూడా కలిగి ఉండాలి. వినండి, ఎప్పుడైతే యేసయ్యను గూర్చిన సత్యం నీకు అందిందో, యేసయ్య వాక్యం నీలోనికి ప్రవేశించిందో, దేవుని బీజం నీలో పడింది. దేవుని వాక్య బీజం, అక్షయ బీజం నీలో పడింది. ఆ పడినటువంటి అక్షయ బీజం పడ్డ చోటే ఆగదు. క్రమక్రమంగా ఎదిగి అది ఒకనాటికి నీ టోటల్ కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు సమస్తాన్ని కూడా వశపరుచుకొని మొత్తాన్ని యేసుకు అప్పగించింది. అర్థమైందా? మీరు ప్రార్థనా తోటకి వెళ్ళినప్పుడు చూడండి, ఒక తాటి చెట్టును గమ్మేసిన మర్రి చెట్టు, దాని చుట్టూ పెద్ద అరుగు కట్టించాను, మీలాంటి వాళ్ళు చూస్తారని. ఫస్ట్ తాటి చెట్టు ఉంది. తాటి చెట్టు మొదట్లో పడింది మర్రి గింజ. తాటి గింజ పెద్దదా, మర్రి గింజ పెద్దదా? పెద్దది, ఇంత ఉంటుంది తాటి గింజ. తిన్నారుగా మీలో తాటికాయలు చాలామంది ఉంటారుగా. మర్రి గింజ ఇంత. ఇప్పుడు మన ప్రాచీన పురుషుడు, మనలో ఉన్న పాప పురుషుడు తాటి చెట్టుతో పోల్చండి, వాడున్నాడు ఇప్పుడు. అందుకే నల్లతుమ్మ చెక్క అంటుంది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అలాగున్న మనలో ఆయన మర్రి విత్తనం లాగా ఆయన అక్షయ బీజమను వాక్యమును మనలో నాటాడు. అందుకే లోన నాటబడిన వారై, లోపల నాటబడిన వారై అనుంది వాక్యంలో. ఇప్పుడు ఆ చిన్న గింజ మీరు చూస్తే, ఆ చెట్టును చూడండి పోయి, తాటి చెట్టు ఎంత నవ్వుకొనుందో. నువ్వు ఎప్పటికీ ఎదగాలి, నువ్వు ఎప్పటికీ పెరగాలి, నువ్వు ఎప్పటికీ నా అంత కావాలి అని ఎన్ని బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎన్ని ఎచ్చులు పడిందో ఆ తాటి చెట్టు. కానీ మర్రిగింజ మరి సామాన్యమైంది కాదు. చూడటానికి ఇంతే ఉంటుంది కానీ అది సామాన్యమైంది కాదు. డేంజర్ దాంతో. మనలో పడిన దేవుని వాక్యమును అక్షయ బీజం కూడా అలాంటిదే. ఎదిగి ఆగదదిగా. పరిశుద్ధాత్మ ఆగడు. మనలో పడిన ఆ వాక్య బీజాన్ని, అక్షయ బీజాన్ని, దేవుని మూలంగా పుట్టిన మనలో నిలిచినటువంటి దేవుని అక్షయ బీజాన్ని పెంపొందింపజేస్తాడు. చిన్నగా అది ఎదిగి ఇప్పుడు మీరు పోయి చూడండి, తాడి చెట్టు కనపడట్లా, పొరపాటును కూడా కనపట్లా. దాన్ని మొత్తాన్ని ఎక్కడికక్కడికి చుట్టేసి కమ్మేసి ఇట్ట అయిపోయింది తాడి చెట్టు. కావాలని నేను చెప్పినాను కదా, చూడండి పోయి. అంతకుముందు అది
ఇలా 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 ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అది అట్లేదు. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము స్తోత్రం. ఆ పాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? దినదినం సావటం ఏంది, మళ్ళీ క్రీస్తులో బతకటం ఏంది? ఏంటో తెలుసా? తలదించుకున్న చూపులేందో తెలుసా? ప్రాచీన పాప పురుషుడు. ఉమ్మివేయబడిన ముఖం ఏంటో తెలుసా? ప్రాచీన పాప పురుషుడు. సిలువకు కొట్టబడింది ఎవరో తెలుసా? మన ప్రాచీన పాప పురుషుడు. హల్లెలూయా. సంఖ్యలు పడ్డాయి. ఎందుకు ఎందుకు పడ్డాయి? దేవుని యొక్క జీవం నాలో ఎదుగుతా 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 ఉందే. పరిశుద్ధాత్ముడు దాన్ని ఎదిగిస్తున్నాడు, అది బలపడుతుంది. మర్రి చెట్టు బలపడుతున్నట్టు బలపడి, అంతకుముందు వాడు ఇష్టం వచ్చినట్టు ఎగిరాడు కదా ప్రాచీన పురుషుడు, అదుపు లేకుండా. ఇప్పుడు చిన్నగా కాళ్ళు, ఫస్ట్ కాళ్ళ దగ్గర నుంచి ఇంకా వాడు ఇష్టం వచ్చిన నడవటం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అంతకుముందు మీరు ఏం చేసినా మీకు అడ్డు లేదు, ఇప్పుడు అట్లా చేస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు అంతకుముందు పోయినట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నారు మీరు. ఏం జరిగింది? ఏం జరిగింది? దేవుని వాక్యమును అక్షయ బీజం మీలో పడింది. అది దేవుని ఆత్మ ద్వారా ఎదిగించబడుతుంది. అది నీ ప్రాచీన పాప పురుషుణ్ణి బంధిస్తుంది, కంప్లీట్గా బంధించింది. ఆ పని దేవుడే జరిగిస్తాడు. ఫస్ట్ కాళ్ళు బంధించబడ్డాయి అనుకో, చేతులు ఊగుతూనే ఉంటాయిగా కొంతకాలం. మళ్ళీ చేతుల దాకా ఎదుర్కొంటా వచ్చి మళ్ళీ చేతులు కట్టేసింది. ఇప్పుడు కాళ్ళు చేతులు అయిపోయి నీకు నోరు ఆగుతుంటుంది కొంతకాలం. మళ్ళీ ఎదిగి ఎదిగి నోటి దగ్గరికి వచ్చి నోరు కట్టేసి, నోరు కట్టేసి కళ్ళు పని చేస్తుంటాయిగా. చిన్నగా ఎదిగి ఎదిగి కళ్ళు కూడా పట్టేసి, చెవులు కూడా కట్టేసి, టోటల్గా చివరికి చూస్తే ప్రాచీన పురుషుడు లోపల సమాధి అయిపోతాడు. ఇక క్రీస్తు యేసు లోపల సంపూర్ణంగా ఆక్రమించుకుంటాడు. ఇది జరిగే ప్రక్రియ. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది. అర్థమైందా? ఇది చిటికలో అయ్యేది కాదు. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైంలో ఈ ప్రక్రియ నడుస్తుంది. ఆ పరిపూర్ణత కొంతకాలానికి వస్తుంది. కనుక లోకానికైతే వేరయ్యావు కాబట్టి రక్షణలోనికి వచ్చావు. ఏం వేరో ఏమో, నేను అందులోంచి వచ్చాను కానీ లోకం నాలో నుంచి పోవటం లేదుగా అని చింత నీకొద్దు. సగం పోయింది ఇప్పటికే, మిగతా సగం కూడా దేవుడు పోగొడతాడు. అందుకే నీకు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇందాక చెప్పింది? ముందు చెప్పాను చూడు కొంచెం. అది ఆ లోపల ఉన్నోడిని సమూలంగా వైనం చేయటానికి ప్రత్యేకించాడు కదా, బయటికి పిలిచాడు కదా మూర్ఖుల దగ్గర నుంచే. ఇప్పుడు ఇక ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు అన్నమాట. ఆ ట్రీట్మెంట్లో భాగమే మనల్ని తీసుకెళ్తున్నటువంటి రకరకాల అనుభవాలు. నివసించిన వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు తలబెట్టి నిద్రపోతున్నారు. కనీసం మీరన్నా చైతన్యవంతులు గండని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇంతమందిగా ఇక్కడ ఉన్నారు. మీలో కొందరైనా చైతన్యవంతులు కండి. మీలో కొందరైనా
మండుచున్న పొదవలే తయారు కండి. మీలో కొందరైనా లోకాన్ని శాసించేవారు కండి. లోకానికి దేవుని మాటలు కాదు, దేవుని శక్తిని చూపించేవారు కండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ముందు ఎంతోమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకున్నది కనపట్లేదా? ఎంత దారుణంగా లైవ్ పెట్టి చేస్తున్నారండి. లైవ్ పెట్టి ఫ్యాన్కి తాడేసుకుని లైవ్ పెట్టి వాటి మెడకేసుకుని వెళ్ళాడుతున్నాడు. లైవ్ పెట్టి ఒకడు వాహనం కింద పడ్డాడు. ఒకడు రోడ్డు పక్కన నిలబడి, మీరు వీడియోస్ వచ్చినాయి చూడండి, రోడ్డు పక్కన నిలబడి వచ్చే లారీ కరెక్ట్గా తన ఎదురుకు వచ్చింది దాకా ఉండి కరెక్ట్గా లారీ తన ఎదురుకు రాగానే 2 టైర్ల మధ్యలోకి దూకాడు. చిన్న చిన్న బ్రతుకులు, చిన్న చిన్న ప్రాయాలు చితికిపోతున్నాయి. ఈరోజు చాలామంది యవనస్తులైన బిడ్డలు డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. విచ్చలవిడి వ్యభిచార పాపం, సినిమాల ప్రేరణ. కానీ ఆనాడు ఫిన్ని దినాల్లో సినిమా హాళ్ళు మూతపడ్డాయి, ఉజ్జీవం రగిలింది. ఈరోజు పెద్ద పెద్ద ఆర్భాటాలు హడావుళ్ళు జరుగుతున్నాయి, కానీ నిజమైన ఒరిజినల్ ఉజ్జీవం ఇంకా కనబడట్లేదు. ఇక ముందు కనబడిద్దో లేదో కూడా ప్రశ్నార్థకమే. కొందరైనా ఈ మాటలు తీవ్రంగా తీసుకుని రోషం కలిగిన మండే ఫిన్నీలు లెగిస్తే కానీ ఆ రోజులు మళ్ళా చూడలేం. డేవిడ్ బ్రైనార్డు లెగిస్తే కానీ ఆ దినాలు చూడలే. డిఎల్ మూడీ లెగిస్తే కానీ ఆ దినాలు చూడలే. లేవాలి, భక్తులు లేవాలి, దేవదాసులు లేవాలి, ఏసన్నలు లేవాలి, భక్త సింగులు లేవాలి, సాధు సుందర్ సింగులు లేవాలి, దానియేలులు లేవాలి, జోలు లేవాలి. అప్పుడే ఈ దారుణాలు ఆగుతాయి. అప్పుడే యవన హృదయాలు దేవుని వైపు ఆకర్షింపబడతాయి. అప్పుడే జీవితాలు పట్టబడతాయి. బిడ్డలారా, నీ స్వార్థం కోసం నీ గురించి ఆలోచించొద్దు. ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా లోకం వైపు చూడు.